సోమా చక్రవర్తి వర్సెస్ స్టేట్ 2007ల రేవంత్ అన్న మీ ముంగట పెడుతున్నా. ఇలా కాంగ్రెస్ కీకలు పెడుతున్నది. ఈ కాంగ్రెస్ కీకలు ఏందనంటే కేసీఆర్ చేసిండు, హరీష్ రావు సైన్ చేసిండు, ఈటల రాజేందర్ ఇషారా ఇచ్చిండు అన్నట్టు. సరే, ఇంకా కొంతమంది ముంగటికి పోయి ఏం చేస్తారనంటే అంధకార పక్షం వాళ్ళు అగో పార్టీ లైన్ దాటుతున్నాడు ఈటల రాజేందర్ అని కూడా కొంతమంది మాట్లాడిండ్రు. అయితే ఎవడు బ్యారేజ్ కట్టిండు, ఎవడు బ్యారేజ్ కడితే ఏ బ్యారేజ్ ఎప్పుడు ఎట్లా మునిగింది అని అనేది ఒక క్వశ్చన్. అందులో ఎల్ఎల్టీ పేరే లేకపోయా. ఎల్ఎల్టీ పేరు ఎందుకు లేదు రాబోయే అని అంటే ఎవడు మాట్లాడాడు, ఒక నిశ్శబ్దం సన్నాట కంప్లీట్గా. ఇప్పుడు యాజ్ పర్ ది కాంట్రాక్ట్ ఏందనంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ ఓన్ కాస్ట్తో చేయాలి. మళ్ళీ దీని మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఇప్పటిదాకా? వెనకటికి చొరవ చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఎల్ఎన్టీతో మాట్లాడినట్టు పేపర్ కథనాలు కూడా వచ్చినాయి వెనకటికి. ఏది ఈయన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే కంటే ముందు చెప్తున్నా నేను, పంచాయతీ చిత్రగుప్తులం డేటా అబ్సల్యూట్గా ఉంటుంది మా దగ్గర. మళ్ళా ఇప్పుడు ఏమా అని చెప్పి నేను చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇది పీసీ ఘోష్ గారి రిపోర్టా లేకపోతే కాంగ్రెస్కి కేవలం కాంగ్రెస్కి గూస్ బంప్స్ ఇచ్చే రిపోర్టా అని చెప్పి మాట్లాడితే కూడా మాట్లాడగలుగుతున్నాడా?